100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. అయితే మీరు అన్నారు కదా, మేము ఇద్దరు రామలక్ష్మణులు యాగశాలలో తీసుకెళ్తానని చెప్పేసి మిమ్మల్ని హరిబాబు గారిని ఆయన ఆంధ్రదేశం అంతా కారులో తిప్పి మీ ఇద్దరికి మొట్టమొదటిగా మాట్లాడే అవకాశాలు ఇచ్చి అవన్నీ చేసి మిమ్మల్ని ఎలివేట్ చేశారు తెన్నేటి విశ్వనాథం గారు. అయితే ఈ ప్రయాణం ఇప్పుడు తరచు చూస్తే 75 ఏళ్ల వయసు మీకు వచ్చింది. హరిబాబు గారికి కూడా దాదాపు 70 ఏళ్ళ వయసు వచ్చి ఉంటుంది. మీరేమో ఉపరాష్ట్రపతి దాకా ఎదిగారు, ఆయనేమో గవర్నర్లుగా ఉన్నారు, మిజోరాం గవర్నర్గా ఉన్నారు. సో ఆయన ఆశీస్సులు ఊరికే పోలేదు, మీ ప్రయాణం ఊరికే పోలేదు. ఆ తర్వాత అదే సందర్భంలో గుజరాత్లో నవనిర్మాణ ఆందోళన జరగడం, బీహార్లో అబ్దుల్ గఫూర్ ఆనాటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఆయన అవినీతికి వ్యతిరేకంగా, అధిక ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు జరగడం, జయప్రకాష్ నారాయణని విద్యార్థులు నాయకత్వం వహించమని కోరడం, ఆయన నాయకత్వాన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆయన ఆ ఉద్యమాల సందర్భంగా ప్రభుత్వం అణిచివేయడం మొదలు పెడితే సంపూర్ణ క్రాంతి, కేవలం ఉద్యమం ముఖ్యమంత్రి దిగిపోవడం కాదు, సమాజంలో సంపూర్ణమైన యొక్క మార్పులు రావాలా. స్వతంత్రోద్యమంలో జయప్రకాష్ నారాయణ గారి గురించి చాలామందికి తెలవదు. జయప్రకాష్ నారాయణ గారు నెహ్రూని మించిన నాయకుడు ఆ రోజుల్లో. అసలు ప్రధానమంత్రిగా ఆయన పేరు కూడా ఉండింది. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఉప ప్రధానంగా ఇవ్వడం చెప్పారు. ఆయన నేను ఉన్నాను అన్నాడు. సోషలిస్ట్ ఉద్యమంలో చేరి కొద్దిగా వినోబాబావే కొంత సోషలిస్ట్ ఉద్యమ ప్రభావం వలన ఆయన రాజకీయాల్లో ఉంటాను కానీ నేను పదవులు తీసుకోవాలని చెప్పి త్యాగం చేసిన మహానుభావుడు. ఆయన ప్రేరణ ఉంది కొంత. ఆయన్ని విని నేను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆహ్వానించాను. ఆ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించండి అని. ఆయన వచ్చి ప్రసంగించాడు. చాలా ఉత్తేజపూరితంగా ఉండింది ప్రసంగం. ఆయన ప్రసంగం బాగుంటుంది సార్. బాగుంటుంది. అంటే మాట్లాడడం చాలా నిదానంగా మాట్లాడతాడు ఆయన. చాలా అర్థవంతంగా మన యువతలో ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది. అవినీతి, అన్యాయం, అక్రమాలకు వ్యతిరేకంగా యూత్ అంటేనే జనరల్గా రక్తం మరుగుతుంటుంది. సో దాంట్లో రాష్ట్రం అంతా ఆయనతో పాటు తిరిగే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ కారణం చూపించే నన్ను 1975లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, ఆ ఎమర్జెన్సీలో నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు చూపించిన కారణం ఏంటంటే ఈయన జయప్రకాష్ నారాయణ గారిని పిలిపించి ఇక్కడ సభలు నిర్వహించాడు అని నన్ను మీసా కింద అరెస్ట్ చేశారు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, మేము దాన్ని మెయింటెనెన్స్ ఆఫ్ ఇందిరా సెక్యూరిటీ యాక్ట్ అనేవాడు ఆ రోజుల్లో. అదే అబ్రివేషన్ దానికి. సార్, ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చే క్రమంలో జయప్రకాష్ నారాయణ ఆయన స్థాపించిన సంస్థకి రాష్ట్ర బాధ్యులుగా మిమ్మల్ని నియమించారు. ఆంధ్రప్రదేశ్కి ఆయన మొత్తం దేశం అంతా సంపూర్ణ క్రాంతి ఉద్యమం వ్యాపింపజేయాలని, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమం దేశవ్యాప్తం కావాలని అన్ని రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఛాత్ర యువ సంఘర్ష సమితి అనే పేరు పెట్టి దానికి నన్ను కన్వీనర్గా, ఇందర్సేన్ రెడ్డి గారిని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే, తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటే కదా, ఆయన్ని ఉప కన్వీనర్గా, జాయింట్ కన్వీనర్గా ఏర్పాటు చేశాడు. తద్వారా ఉద్యమం నడిచింది. అంటే మీరు ఒక రకంగా జయప్రకాష్ నారాయణ ద్వారానే మీరు రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పాలి. ఒక రకంగా ప్రజా జీవనంలో పెద్ద ఎత్తున పాల్గొనడానికి రావడానికి కారణం జయప్రకాష్ నారాయణ గారి యొక్క సంపూర్ణ క్రాంతి ఉద్యమమే. అమ్మ యొక్క మాటతోటి, అమ్మ ఇలా అన్నదని అమ్మ కోరిక మేరకు మీరు లా చదివి ఆంధ్ర యూనివర్సిటీలో లాయర్గా వెళ్లకుండా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? లాని ఎందుకు మీరు కొనసాగించారు? నేను లా చదువుకున్నాను. లా చదువుకొని నేను న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత వెళ్ళి జస్టిస్ పిఏ చౌదరి గారు అప్పుడు సీనియర్ వకీల్గా ఉండేవాడు, ఆయన కింద వకీల్గా చేరదామని నేను బార్ కౌన్సిల్లో పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నాను, నమోదు చేసుకున్నాను. ఎక్కడే బార్ సార్ అది? ఆయన హైదరాబాద్లో ఉండేవాడు. హైదరాబాద్ బార్ పిఏ చౌదరి గారు. ఆయన కింద బార్ కౌన్సిల్లో పేరు కూడా నమోదు చేసుకున్నా. ఈ లోపల ఎమర్జెన్సీ పెట్టడం, ఎమర్జెన్సీ పెట్టి అందరినీ ప్రతిపక్ష నాయకులు అందరినీ జైల్లో పెట్టడం, ఇందిరాగాంధీ గారు ఆమె ప్రభుత్వానికి ముప్పు ఏర్పడిందని. అదే సమయంలో అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఆయన ఈమె ఎన్నికలు రద్దు చేయడం, ప్రభుత్వ అధికారులను ఆమె వాడుకున్నది, అందుకని ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెను అనర్హురాలు చేయడం, 6 సంవత్సరాల పాటు పోటీ చేయకూడదని ప్రకటించడం, దాంతో ఆమె అప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ విధించి దేశంలో ఉన్న ప్రముఖ ప్రతిపక్ష నాయకులు అందరినీ, జయప్రకాష్ నారాయణ గారు సహితం, జయప్రకాష్ నారాయణ గారు, మొరార్జీ దేశాయ్ గారు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, చాలా మధు దండావతే గారు, ఎన్జి గోరే గారు, ఇలా అనేక మందిని అరెస్ట్ చేయించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెన్నేటి విశ్వనాథం గారిని, గౌతమ్ లచ్చన్న గారిని, ఇలాంటి ప్రముఖ నాయకులు అందరినీ కూడా, పెద్ద మనుషులు పేర్లు చెబుతుంటే పెద్ద యోధులు, వాళ్ళు రాజకీయ యోధులు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేసినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హరిబాబు గారిని అరెస్ట్ చేశారు. ఈ తర్వాత తర్వాత కొద్ది రోజులకి అరెస్ట్ చేసి నన్ను
విశాఖపట్నం జైల్లో పెట్టారు. ఉమ్, ఆ జైలు జీవితం సందర్భంగా ఉమ్, ఆ జైల్లో తినేటి విశ్వనాథ్ గారు ఉండేవాళ్ళు, లచ్చన్ గారు ఉండేవాళ్ళు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఉండేవాళ్ళు, చలసాని ప్రసాద్ గారు రావిశాస్త్రి ఉండేవాళ్ళు, రావిశాస్త్రి, చలసాని ప్రసాద్ గారు ఉండేవాళ్ళు, ఉమ్, కొంతమంది నక్సల్స్ నాయకులు, ఆర్ఎస్ఎస్ ఉమ్, రాష్ట్ర అధ్యక్షుడు అని, ఆర్ఎస్ఎస్ చీఫ్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంఘచాలక్ అంటారు, ఆయన ఉండేవాళ్ళు. ఇలా అనేక మంది సాన్నిహిత్యంలో 17 నెలల పాటు జైల్లో ఉండడం. అబ్బా, ఉమ్, అందువలన రాజకీయాలపైన ఆసక్తి కలిగింది. ఈ రాజకీయ నాయకులు చూపించినట్టు విషయాలని తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, దాంతోపాటు ఈ అన్యాయం అక్రమాన్ని ఎదుర్కోవాలంటే రాజకీయాలకు రావాలా, తగిన గుణపాఠం చెప్పాలా నియంతకు అని రాజకీయాలకు వద్దామని ఆలోచన వచ్చింది. అంటే మీకు ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ, ఒక శారీరకమైన వ్యాయామము ఇవన్నీ నేర్పిస్తే జైలు జీవితం మిమ్మల్ని రాజకీయంగా సుశిక్షితులను చేసింది. జయప్రకాష్ నారాయణ అన్యాయానికి అక్రమానికి వ్యతిరేకంగా పోరాడారని దుర్గాంతరావు సంఘటన అంతవరకు పరిమితం. అంతవరకు పరిమితం. ఈ ఆయన పిలుపును అందుకొని ఆ ఉద్యమంలో దిగడం, ఆ తర్వాత జైల్లో ఈ పెద్దల సాంగత్యం ఇవన్నీ తెలుసుకోవడం, ఎమర్జెన్సీలో జరిగిన అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడారంటే రాజకీయంలోకి రావాలనే ప్రేరణ వచ్చింది. ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తి, జాతీయ భావం, సామాజిక చింతన ఇవన్నీ ఆర్ఎస్ఎస్లో నేర్పిస్తారు మామూలుగా. మొదట అవి వినేటప్పుడు ఏదో చాలా పెద్ద పదాల్లా కూడా అనిపించేది. అదే క్రమేపీ అవన్నీ అర్థమైంది. అదే అర్థమైన తర్వాత రాజకీయాలకు వద్దామని నిర్ణయించుకున్నాను. జైలు నుంచి విడుదలయ్యి రాజకీయాలకు వద్దాంగా నిర్దిష్టంగా ఫలాన్ని ఆలోచన చేయాలని లేదు. అదే జైల్లో ఉండగానే మీరు కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు ఒకటి కావాలని జయప్రకాష్ పిలిపించాడు ఎమర్జెన్సీలోనే. ఆయన సూచన. స్వతంత్ర పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్, పాత కాంగ్రెస్, జనసంఘ్, అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ, ఇవన్నీ 4 మెర్జ్ అయ్యి జనతా పార్టీగా ఏర్పడింది. నాగనపడిన రైతు గుర్తు కూడా ఇచ్చారు. అవును. అప్పుడు జైలు నుంచి బయట రాగానే ఆ జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీకి ఆయన నాయకత్వం ఇవ్వండి, నేను మీకు సలహా ఇస్తాను, పైనుంచి ఇది చేస్తానే కానీ నేను రాజకీయాలకు రాను అని చెప్పాడు. ఆయన పదవులకు మళ్ళీ రాను, ఆలోచన లేదని. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ప్రోత్సాహంతో ఏర్పడిన జనతా పార్టీకి ఆయన మార్గదర్శకుడిగా ఉండి జనతా పార్టీని నడిపిస్తే అప్పుడు మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడింది. ఆ సందర్భంగా 77లో పార్లమెంట్ ఎన్నికల్లో నేను జైలు నుంచి విడుదల కాగానే ఎలక్షన్లో పోటీ చేసి జనతా పార్టీ ఏర్పడింది కదా, జైల్లో ఏర్పడింది అది. ఆ జనతా పార్టీలో ఆయన జయప్రకాష్ నారాయణ గారు చెప్పారట, ప్రతి రాష్ట్రంలో ఒక యువకుడికి కూడా అవకాశం ఇవ్వండి పార్లమెంట్ అభ్యర్థిగా. ఆంధ్రప్రదేశ్లో నన్ను చురుగ్గా ఉన్నానని అప్పుడు జనతా పార్టీలో ఉన్న తెన్నేటి విశ్వనాథ్ గారు, లచ్చన్న గారు, జూపూడి యజ్ఞాన గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి నా పేరు ప్రతిపాదించారు. ఒంగోలు ఎందుకంటే నెల్లూరు రిజర్వ్డ్ సీటు, 35 ఏళ్ళు రిజర్వ్డ్ సీట్ మాది అప్పుడు. అందువల్ల అప్పుడంతా ఒకే జిల్లా కాబట్టి పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో, ఇప్పుడున్న ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ సీట్ నాకు ఇచ్చారు. అది రాజకీయ ప్రవేశం. ఓడిపోయారు కదా అప్పుడు మీరు? ఓడిపోయాను. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కానీ జనతా పార్టీ ప్రభావం ఎక్కడైతే ఎమర్జెన్సీలో దురాగతాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఎక్కువ ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఉత్తరాదిన పశ్చిమాన అక్కడంతా మొత్తం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు స్వయంగా సీట్. ఆ ప్రభావంలో ఆమె కుమారుడు సంజయ్ గాంధీ గారు ఓడిపోయారు. ఆ రోజుల్లో సంజయ్ గాంధీ ఓడిపోయాడు. ఇందిరాగాంధీ కొంతమంది ఆమె సమర్థకుడు ఇందిరమ్మ అంటుండేవాడు, ఆమె కూడా ఓడిపోయింది. జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. కానీ దక్షిణాదిన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ఎక్సెసెస్, దురాగతాలు తక్కువ వాటితో పోలిస్తే. అందువల్ల ఇక్కడ ప్రభావం పెద్దగా చూపించరా. ఆంధ్రప్రదేశ్లో ఒక సీటే వచ్చింది జనతా పార్టీ, నీలం సంజయ్ రెడ్డి గారి నంద్యాల నుంచి. మిగతా అందరం కాంగ్రెస్. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, మంచి ఊపు వచ్చింది. డబ్బులు కూడా సొంతంగా ఖర్చు పెట్టాను నేను మొదటి ఎలక్షన్లో. యువకులంతా వచ్చి ఇచ్చారు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, యువకులు వీళ్ళంతా ఫుల్ జనతా అంటే జై జనతా అంటే జై జై జనతా అని అరుస్తూ ఉండేవాడు. పొలాల్లో అంత పరిగెత్తా, పొగాకు పొలాల్లో పోతా ఉంటే బండ్లు జీప్ పోతుంటే అట్లా. కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఈ సైలెంట్గా మైనారిటీసు, అలాగే దళితులు, ఈ కొద్దిగా మహిళలు కొంత భాగం వాళ్ళు అటుపక్కేశారు కాంగ్రెస్కి. అందువల్ల కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. అక్కడంతా పూర్తిగా ఓడిపోయింది. ఎవరి మీద నిల్చున్నారు సార్? నా మీద నిలబడి పులి వెంకటరెడ్డి అని. ఆయన పెద్ద ప్రాధాన్యత ఉన్న వ్యక్తి కాదు, ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత విచిత్రం ఏంటంటే నేను ఓడిపోయి ఒంగోలులో ఇంటికి పోతుంటే ఊరేగింపుగా
అంటే ఊరేగింపు తీసుకెళ్తారు అందరూ, ఓడిపోయినా కూడా ఇంకా హుషారుగా ఉన్నారు అందరూ. నన్ను ఆ ఊరేగింపులో ఎక్కువ మంది ఉన్నారు. ఆయన గెలిచిపోతుంటే పాపం ఆయన అనుకుంటే అంతమంది లేరు, గెలిచిపోయేవాడు. అంటే ఎవడన్నా చూస్తే ఆ దృశ్యం చూస్తే మీరే గెలిచారనుకుంటారు. సైలెంట్ ఓటర్ కదా అటు పక్క వేసిన వాళ్ళు అందరూ. అదే మన పక్కన వాళ్ళు యాక్టివ్ ఓటర్స్ అంతా కూడా. అంటే ఆ దృశ్యం ఎవరైనా చూస్తే మీరే గెలిచారనుకుంటారు. నేనే గెలిచారనుకుంటారు. నేరుగా ఆడించి నేను అంకబాబు అని ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు అక్కడ విజయవాడలో ఉండి రిపోర్టర్, ఈనాడు పేపర్ ఆయన రిపోర్టర్. ఆయన ఇంటి దాకా నేను ఊరేగింపుగా వెళ్ళి, కనిగిరి దగ్గరే వాళ్ళ ఊరు సిఎస్పురం, అట్లా చంద్రశేఖరపురం దగ్గర ఉంటుంటారు మామూలుగా. తర్వాత మీరు ఆ లోక్సభ ఎన్నికల సమయంలోనే ఆ కాలంలోనే మీకు దాదాపు ₹1,00,000 దాకా మీకు ఎలక్షన్ ఖర్చు కోసం సేకరించారు. చాలా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ వచ్చి ₹100, $200, 500, కొంతమంది ₹500 కూడా ఇచ్చారు. ₹1 నేను జోబిలో నుంచి ఖర్చు పెట్టరా. ప్రజా జీవితంలో రూపాయి జోబిలో నుంచి ఖర్చు పెట్టరా. ప్రజా జీవితంలో నుంచి రూపాయి జోబిలో వేసుకోవాలి. అది ప్రజలు, యువకులు ముఖ్యంగా వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళే నిధులు ఇచ్చారు. 77 ఓడిపోయాను. 78 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ఆ పెద్దలందరూ కలిసి నువ్వు అసెంబ్లీకి పోటీ చేయమన్నారు. ఉదయగిరి ఒంగోలు పార్లమెంట్లో ఉంటుంది, నెల్లూరు జిల్లా, కానీ పార్లమెంట్ ఒంగోలు. దాంట్లో మెజారిటీ వచ్చింది నాకు ఆ సెగ్మెంట్లో 77లో. అందుకని అక్కడి నుంచి పోటీ చేయమన్నారు. అక్కడి నుంచి చేశాను, చేసి గెలిచాను. మొదటిసారి ఎమ్మెల్యే గెలిచాను. 83లో రెండోసారి గెలిచాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.